ఈ మధ్య కాలంలో ఆధ్యాత్మిక టూరిజం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆలయాలకు సంబంధించిన కొన్ని విశేషాలు చూద్దాం. నాగలాపురం వేదనారాయణ స్వామి దేవస్థానం, కొల్లాపూర్ లక్ష్మీ దేవస్థానం, బెంగళూరు గవి గంగాధర్ దేవస్థానం, అరసవెల్లి సూర్యనారాయణ దేవస్థానం, మొగలీశ్వర దేవస్థానం, కోదండరామ దేవాలయం కడప జిల్లా. ఇక్కడ సంవత్సరానికి ఒకసారి సూర్యకిరణాలు తాకుతాయి దేవుడికి. అలాగే నిరంతరం జలం ప్రవహించే దేవాలయాలు మహానంది, జంబుకేశ్వర్, బుగ్గరామలింగేశ్వర్, కర్ణాటక కమండల గణపతి, హైదరాబాద్ కాశీ బుగ్గ శివాలయం, బెంగళూరు మల్లేశ్వర్, రాజరాజేశ్వర్ బెల్లంపల్లి శివాలయం, సిద్ధగంగ. ఇకపోతే నిరంతరం జ్వాలారూపంగా వెలుగుతూ దర్శనమిచ్చేటటువంటి ఆలయాలు వచ్చేటప్పటికి అమ్మవారి జ్వాలగా వెలిగే జ్వాలాముఖి, నిరంతరం జ్వలించే అరుణాచలేశ్వర్, మంజునాథ్. శ్వాస తీసుకునే కాళహస్తీశ్వర సముద్రం వెనక్కి వెళ్ళేటటువంటిది, అంటే శ్వాస తీసుకునేటటువంటిది కాళహస్తీశ్వర్ కింద చెప్తారు. అట్లాగే సముద్రం వెనక్కి వెళ్ళే అది గుజరాత్ నిష్కళంక మహాదేవ్. 40 ఏళ్లకు ఒకసారి సముద్ర జల పూజ జరిగే పొంగనూరు శివాలయం. అంటే గుడి మునిగి ఉంటుంది, మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటాయి నీళ్లు, అప్పుడు గుడి కనబడుతుంటుందని. అట్లాగే స్త్రీల వలె నెలసరి అయ్యేటటువంటిది అస్సాం కామాఖ్య అమ్మవారు, కేరళ దుర్గామాత. రంగులు మారే ఆలయాలు ఉత్తరాయణం, దక్షిణాయనంలో రంగులు మారే తమిళనాడు అతిశయ వినాయక దేవాలయం, పౌర్ణమికి తెల్లగా, అమావాస్యకి నల్లగా రంగు మారే తూర్పుగోదావరి పంచారామ సోమేశ్వరాలయం. పాపుణ్యాలు బట్టి నీరు తాకే శివగంగ, నెయ్యి వెన్నగా మారేది కూడా ఇక్కడే. ఇది ముఖ్యమైనటువంటి మరికొన్ని ఆలయాలకు సంబంధించిన అంశాలు.